హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్ గా ఒక ఇండియన్ ని అమెరికాలో అతి దారుణంగా చంపేయడం జరిగింది సార్. అంటే ఈ విధంగా ఇండియన్స్ ని ఒక ఈ ఇయర్ లో 11 మందిని చంపేశారు సార్. అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, మరి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటారు ఇండియన్స్ అమెరికాలో? ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో వెళ్తున్నారు, ఎక్కువ మందే వెళ్తున్నారు. సో వాళ్ళల్లో చాలామంది రకరకాల కారణాలతో చనిపోతున్నారు. రీసెంట్గా అంటే నిన్ననే న్యూస్ వచ్చింది. అదేంటంటే హైదరాబాద్కి చెందిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్. ఆ అబ్బాయి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. 2023లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. ఆ అబ్బాయి 25 ఏళ్ళు. సో వాళ్ళ నాన్నకు ఎండి సలీం, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్నకు మార్చి 7న చివరి కాల్ చేశాడు. ఆ తర్వాత ఈయన సలీం కానీ వాళ్ళ అమ్మగారు కానీ వీళ్ళు ట్రై చేస్తుంటే ఫోన్ తీయట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందిని అడిగితే మాకు కూడా కాంటాక్ట్లో లేడని చెప్పారు. సో ఆ తర్వాత ఏమయ్యాడో తెలీదు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అక్కడ తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని పట్టుకొని క్లీవ్లాండ్ పోలీసులకి ఇన్ఫామ్ చేయమని చెప్పారు, కంప్లైంట్ ఇవ్వమని. ఎందుకంటే ఇతను ఒహియోలో క్లీవ్లాండ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు ఎంఎస్. సో ఆ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి మార్చి 19th ఒక కాల్ వచ్చింది ఈ సలీంకి, వీళ్ళ ఫాదర్కి. ఆ కాల్ ఎవరు చేశారో తెలియదు, కానీ ఆ కాల్ ఏముందంటే మీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం, మాకు $1200 ఇస్తే వదిలేస్తాం అని చెప్పారు. ఈయన అడిగాడు, మేము $1200 ఇవ్వడానికి రెడీ, ఎట్లా ఇవ్వాలి చెప్పండి అంటే వాళ్ళు ఫోన్ కట్ చేశారు. మళ్ళీ ఫోన్ రాలేదు. సో ఈయనకి ఆందోళన ఎక్కువైంది. అక్కడ పోలీసులకి చెప్తే ఆ కాల్ వచ్చింది, ఇవన్నీ చెప్తే వాళ్ళు దాన్ని మొత్తానికి ట్రేస్ చేయడానికి ట్రై చేశారు, కానీ చేయలేకపోయారు. 1 month తర్వాత మొన్న క్లీవ్లాండ్లో ఆ అబ్బాయి శవం దొరికింది. దాంతో ఇండియన్ ఎంబసీ, అక్కడ న్యూయార్క్లో ఉండే ఎంబసీ వాళ్ళు ఈయనకి సలీంకి తెలియజేశారు, ఇట్లా మీ అబ్బాయి శవం దొరికిందని. ఇప్పుడు ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే ఎవరు చంపారు, ఎవరు కిడ్నాప్ చేశారు ఏమిటి కూడా పోలీసులు కూడా అక్కడ చెప్పలేదు. మనం సినిమాల్లో చూస్తుంటాం, అమెరికన్ సినిమాల్లో హై టెక్నాలజీ, వాళ్ళు ఎలా పట్టుకుంటారు మొత్తం చూస్తూ ఉంటాం, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇట్లాంటి హత్యలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కూడా చెప్పట్లేదు. ఈ ఇయర్లో అంటే ఇంకా ఏప్రిల్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, 10 రోజులు. ఈ ఇయర్లోనే ఇప్పటికీ 11 మంది ఇండియన్స్ రకరకాలుగా చనిపోయారు అక్కడ. మన తెలుగు వాళ్ళైతే పరుచూరి అభిజిత్ అనే ఒక అబ్బాయి చనిపోయాడు, అతను జార్జియాలో చనిపోయాడు. తర్వాత మొన్ననే లాస్ట్ వీకే ఉమా సత్యసాయి గద్దే అనే ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. అట్లాగే గట్టు దినేష్, నికేష్ అని వీళ్ళిద్దరి మీద మనం స్టోరీ కూడా చేసాం, వీళ్ళిద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరు కాకుండా ఇండియన్స్ కూడా అనేక మంది, నీల్ ఆచార్య అనే ఒక అబ్బాయి చనిపోయాడు, అకుల్ ధావన్ అనే ఒక అబ్బాయి చనిపోయాడు, శ్రేయాస్ రెడ్డి చనిపోయారు, తర్వాత సమీర్ కామత్ చనిపోయారు, సయ్యద్ మహజీర్ అలీ చనిపోయారు. ఇలాగా మొత్తంగా 11 మంది ఈ ఇయర్లో చనిపోయారు. సంవత్సరానికి దాదాపు 2 లక్షల మంది వరకు అక్కడ స్టూడెంట్లు వెళ్తున్నారని చెప్తున్నారు. 2022-23కి 2,60,000 మంది అక్కడికి వెళ్ళారు. అంటే 35% పెరిగింది గతంతో పోలిస్తే మన వాళ్ళు వెళ్ళే సంఖ్య. ఒక ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ దీని మీద రీసెర్చ్ చేసి ప్రకటించిన వివరాలు ఏంటంటే అమెరికాలో ఉండే మొత్తం ఫారిన్ స్టూడెంట్స్లో 25% ఫారిన్ స్టూడెంట్స్ ఇండియన్సే ఉన్నారు. దాదాపు 2,75,000 మంది ఇండియన్స్ ఉన్నారు అని ఆ సంస్థ చెప్పింది. దీనివల్ల ఈ స్టూడెంట్స్ వల్ల అమెరికాకు $9 బిలియన్ ఇన్కమ్ వస్తుంది. ఫీజులు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కేసి ఓపెన్ డోర్స్ సంస్థ చెప్పింది. ఎక్కువగా ఎక్కడ ఈ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఈస్ట్ అండ్ మిడ్ వెస్ట్ యూనివర్సిటీస్లో జరుగుతున్నాయి. అంటే ఇందాక చెప్పిన ఒహియో, తర్వాత ఇల్లినాయి, ఇటువంటి ఏరియాలో ఇండియన్స్ని ఎక్కువ చంపుతున్నారు, చంపుకోవడం కానీ చనిపోవడం కానీ.
ఇంకొక సంస్థ కూడా దీని మీద రీసెర్చ్ చేసింది. అసలు ఎందుకు చనిపోతున్నారు ఏంటనేది ఈ సంస్థ అనేక మందిని విచారించి కారణాలని అన్వేషించింది. ఆ సంస్థ పేరు ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అనే ఒక సంస్థ, FIIDS. ఈ సంస్థ కొన్ని కారణాలు చెప్పింది. ఈ కారణాలు ఏంటంటే, ఒకటి సస్పీషియస్ షూటర్, ఎవడో ఉన్నట్టుండి వచ్చి ఒక షూటర్ కాల్ చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రెండవది కిడ్నాపింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అంటే ఇండియన్స్ ఈజీగా ప్రే అవుతున్నారు, వాళ్ళు కిడ్నాప్ చేయడం, డబ్బులు అడగడం, ఇది కూడా జరుగుతుంది. మూడోది ఎన్విరాన్మెంటల్ డెత్స్ అంటున్నారు. ఎన్విరాన్మెంటల్ డెత్స్ అంటే అక్కడ మన వాళ్ళకి ఇంకా అడాప్ట్ కాల, అక్కడ హీటర్స్ పెట్టుకోవాలి, లోపల విపరీతమైన చల్లదనం ఉంటుంది కాబట్టి ఆ హీటర్లో మోనాక్సైడ్ రిలీజ్ అయింది. ఆ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి మన తెలుగు వాళ్ళు ఇద్దరు, గట్టు దినేష్ కానీ నికేష్ కానీ ఇద్దరు కూడా అలాగే చనిపోయారు. నిద్రలోనే చనిపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఈ మోనాక్సైడ్ అనేది స్మెల్ ఉండదు. అది చాలా తక్కువ, ఇది వెయిట్ ఉండదు. అందువల్ల ఆ గ్యాస్ మనం పీల్చుకున్నట్టు కూడా మనకు తెలియదు. సో అలాగా వీళ్ళిద్దరు చనిపోయారు. సో అట్లాగే హైపోథీమియా అనే ఇంకొక దీంట్లో కూడా చనిపోతున్నారు అనమాట. ఇక అవి కాకుండా మెంటల్ ఇష్యూస్, అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఏదో ఊహించుకొని వెళ్తారు. మెయిన్గా ఎక్కువ మంది ఎందుకు వెళ్తారంటే చదువుకోవడానికి కాదు. చాలామంది ఎంతమంది స్టూడెంట్స్ చదువుకోవడానికి అనుకుంటాం, పని చేయడానికి వెళ్ళి అయితే పనికి మనకు సంబంధించి వీసాలు రావు కాబట్టి ఎడ్యుకేషనల్ వీసా మీద వెళ్ళడం, అక్కడ ఎడ్యుకేషన్ కాకుండా పార్ట్ టైం పేరుతో జాబులు చేసి దాన్నే ఫుల్ టైం అయ్యి చదువుని పక్కన పెట్టేయడం అనేది ఎక్కువ చేస్తున్నారు. సో అటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల వీళ్ళకి మెంటల్ ప్రెజర్ ఉంటుంది. ఉద్యోగాలు రావు, వచ్చినా సరిగా శాలరీ ఉండదు, అక్కడ దొంగతనంగా చేయాల్సి ఉంటుంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోతారు చాలామంది. ఇటువంటి ప్రెజర్ ఉంటుంది. దానివల్ల డబ్బులు సరిపోవు వీళ్ళకి. ఆ మధ్య కూడా డబ్బులు సరిపోకుండా ఎవరో వీధుల్లో అడుక్కుంటున్నారు అనేది కూడా ఒక ఆవిడ తన కూతురు అలా చేస్తుందని ఆమె చాలామందిని కాంటాక్ట్ చేసింది హైదరాబాద్లోనే. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అట్లాగే యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్య జరుగుతున్నాయి అక్కడ బాగానే. యాక్సిడెంట్లో కూడా మన వాళ్ళు చనిపోతున్నారు. ఇంకా వైలెంట్ క్రైమ్స్, హేట్ క్రైమ్స్ అంటారు. అంటే హిందూ ఫోబియా కూడా అక్కడ ఉందనేది ఇండియా టుడే ఒక పెద్ద కథనం పెట్టింది. హిందూ ఫోబియా అమెరికాలో పెరుగుతూ ఉందని. అంటే మన ఇండియన్స్ని ఎక్కువ మంది హిందువులు ఉంటారు. ఈ హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక హైట్రెడ్ ఉంది, వీళ్ళు వచ్చి మన ఆపర్చునిటీస్ కొల్లగొడుతున్నారు. ట్రంప్ లాస్ట్లో గెలవడానికి ఇదే ప్రధాన కారణం. ట్రంప్ ఏం చెప్పాడంటే, విదేశస్తులంతా వచ్చి మీ జాబుల్ని, మీ ఆపర్చునిటీని కొల్లగొడుతున్నారు, నేను మీకు అందుబాటులో ఉంటాననేది గట్టిగా హామీ ఇచ్చాడు ట్రంప్. సో దానివల్ల ట్రంప్కి అక్కడ ఇది పడ్డాయి. ఇలాగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు దీన్ని బాగా రెచ్చగొడుతున్నారు అక్కడ. అలాగా హిందూ ఫోబియా వల్ల కూడా చంపుతున్నారు కొంతమంది. అంటే ఓన్లీ హేట్, వాళ్ళకి మనకి పర్సనల్గా ఏముండదు, మనం హిందూ కావడం వల్ల వాళ్ళు చంపుతున్నారు. అయితే దీనికి సైంటిఫిక్ ప్రూవ్ కాలేదనేది కొంతమంది అంటున్నారు. ఇవి కొన్ని సంస్థలు చెప్తున్నాయి తప్ప దీన్ని కంప్లీట్గా డేటాను విశ్లేషించి ఏది హిందూ ఫోబియా, ఏది వేరే హేట్ క్రైము. వేరే హేట్ క్రైమ్ అంటే ఏషియన్స్ అందరినీ వ్యతిరేకించే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళకి హిందువా ముస్లిమా అనవసరం, వీడు ఏషియన్ అయితే చాలు. వాళ్ళు హిందూ ఫోబియా లాగే వాళ్ళకి ఇస్లామోఫోబియా కూడా ఎక్కువ ఉంది అమెరికాలో. అంటే ఎందుకంటే అక్కడ ట్విన్ టవర్స్ని 2001లో ట్విన్ టవర్స్ని కూలగొట్టిన తర్వాత ఇస్లామోఫోబియా అనేది కూడా అక్కడ బాగా పెరిగింది. అంటే యాంటీ ఇస్లాం. ఆ మధ్య కూడా మన కమల్ హాసన్ని ఇబ్బంది పెట్టారు, హాసన్ అని ఉంటే ముస్లిం అనుకున్నారు ఆయన్ని. మన షారుఖ్ ఖాన్ని ఇబ్బంది పెట్టారు. ఇలాగా అంతా వాళ్ళు చాలా చోట్ల ఉంది. మనకి ఇక్కడ నుంచి వెళ్ళి కొంతమంది చదువుకునే కుర్రాళ్ళు కూడా చెబుతున్నారు అన్నమాట. అటువంటి ఇబ్బందులు కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల కాదు. నిజానికి అన్ని చోట్ల బ్రహ్మాండంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వస్తూ పోతున్నారు, అన్ని వాళ్ళతో మింగిల్ అయిపోయారు. అలాగా ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో, కొన్ని యూనివర్సిటీల్లో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒంటరిగా దొరకకూడదు. చాలాసార్లు ఏంటంటే కొన్ని రకాల ఏరియాలకి వెళ్ళొద్దని చెప్తున్నారు, అటువంటివి వెళ్ళకుండా ఉండడం.
నైట్ పార్టీలను ఇంకోటనో వెళ్ళడం ఇటువంటివి చేయకుండా ఉండమని చెప్తున్నారు. అట్లాగే అక్కడ తెలుగు కానీ లేకపోతే ఇతర భాషల తమిళ్ కావచ్చు, ఇతర భాషల సంఘాలు కూడా ఉన్నారు. ఆ సంఘాల వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు చెప్పినట్టు పాటించడం ఇవన్నీ చేయాలి. రెండోది విపరీతమైన వేగంతో పోతున్నారు. అక్కడ 230 కిలోమీటర్ల వేగంతో పోయి ఆ మధ్య ఫోటో పెట్టారు ఎవరికో వాళ్ళ నాన్నకి. వాళ్ళ ఇంటికి పోతే ఆయన గర్వంగా చూపిస్తున్నాడు, మా కూతురు చూడండి ఇట్లా పోయారు, మా కూతురు అల్లుడు అని. మళ్ళీ వాళ్ళ భార్యకి చెప్పొద్దు అంటున్నాడు. అంటే వాళ్ళు పిల్లలు అది చేస్తే అది గర్వంగా ఫీల్ అవుతున్నారు మా వాళ్ళు అంత బ్రహ్మాండంగా. సో అంత వేగంగా పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడికంటే అక్కడ వేగంగా పోతారు మామూలుగా, కానీ అది ఎక్స్ట్రీమ్గా పోవడం, వీళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ రాకపోవడం, ఇటువంటి కారణాలు ఉన్నాయి. అట్లాగే ఇందాక చెప్పిన హిట్ ఇవి దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా తెచ్చుకోవడం. అంటే ఇక్కడికి ఏదో ఒక రకంగా వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియకుండా వెళ్ళిపోవడం. అక్కడ పోయినాక అక్కడ సంఘాల దగ్గరికి వెళ్ళలేకపోవడం, వీళ్ళు అన్ని చోట్ల ఉండవు కూడా అవి. సో ఇటువంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో పోయేవాళ్ళు ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని దానికి ప్రిపేర్ అయిపోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పోయినాక కూడా వీలైనంత నెట్వర్క్లోకి మనం భాగం అవ్వడం ఇంపార్టెంట్.